హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ వంటలు. ఈరోజు మేము పుదీనా రైస్ చేసుకున్నాం. పుదీనా రైస్కి 2 కట్టలు పుదీనా, 1 కట్ట కొత్తిమీర, 4 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లిపాయలు తీసుకొని కరివేపాకు, ఆనియన్స్ అండ్ పుదీనా బాగా కడుక్కొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాం. పోపు దినుసులు చిటపటలాడేలాగా ఉంచుకొని అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకొని తర్వాత వెల్లుల్లిపాయలు వేసాం. వెల్లుల్లిపాయలు ముందే ఎందుకు వేసారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మంచి వాసన వస్తాయి కదా ముందేస్తే. సో వెల్లుల్లిపాయలు ముందు వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకున్నాం. మామూలుగా అయితే ఇక్కడ అందరూ పేస్ట్ వేస్తారు, మా దగ్గర మిక్సీ లేదు కాబట్టి ఆకులే వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకొని అవి ఫ్రై అయ్యే టైంలో ఉడకబెట్టిన అన్నం ఉంటే దాన్ని తీసుకొని చల్లార్చుకున్నాం. చల్లారిన తర్వాత ఇవి ఫ్రై అయ్యి ఆయిల్ బయటకు వచ్చే టైంలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసాం. ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ చల్లారిన అన్నం తీసుకొని దీంట్లో కలుపుకొని బాగా కలుపుకున్న టైంలో ఉప్పు కారం సెట్ అయిందో లేదో చూసుకొని అవి అడ్జస్ట్ చేసుకున్నాం. ఉప్పు కొంచెం సరిపోతే ఉప్పు కూడా వేసుకొని బాగా అడ్జస్ట్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి టచ్ అప్ ఇచ్చాం. Please do support my channel, like and share, subscribe. Please watch more videos in my channel.